జగ్గారెడ్డి వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. కేసు ఫైల్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అంటోంది. మున్సిపల్ పోలింగ్ టైంలో సంగారెడ్డిలోని 34వ వార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో జగ్గారెడ్డి పోలింగ్ బూత్ వరకు చేరుకొని పోలింగ్ నే ఆపేస్తాను అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లారు. సో దీంతో పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తోపులాట కూడా జరిగింది. ఇదే ఇష్యూ పైన ఇప్పుడు ఈసీ రంగంలోకి దిగింది. ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే జగ్గారెడ్డిపై వ్యాఖ్యలపైన పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పుకొచ్చారు. అయితే జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో తన అభ్యర్థి పైన సిఐ శివకుమార్ దురుసుగా ప్రవర్తించారని, గల్లా పట్టి బయటికి లాగి పడేశారని, తను ఏజెంట్ని అభ్యర్థిని చెప్పినా ఏమాత్రం వినకుండా చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఆ అభ్యర్థి చెప్తున్నాడు. సో దీంతో వెంటనే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకుడు జగ్గారెడ్డిని సందర్శించారు. ఆయన్ని ఆ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే హుటాహుట్న పదుల సంఖ్యలో కార్యకర్తలతో జగ్గారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ముందుగా పోలీసులతో కేవలం డిస్కషన్తో మాత్రమే స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం కాస్త అది పోలింగ్ ఆపేస్తానంత వరకు చేరింది. పోలింగ్ని ఆపేస్తానంత వరకు చేరింది. సో ముందుగా అక్కడికి రాగానే మా అభ్యర్థి పట్టుకు ఎలా గల్లబట్టి లాగి బయటపడేస్తారు. సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అనుకుంటున్నారు. ఇంకా సో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పాడతారు. మీరంతా నాకు తెలిసిన విషయమే. కానీ నేను ఉన్నంత మాత్రం రోజు మా ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మా ప్రభుత్వంతో వత్తాసు పాడమని నేను చెప్పలేదే. ఆ సిఐ శివకుమార్ ఏంటి నా అభ్యర్థినిలా గల్లపట్టి బయటికి ఎట్లా పడేస్తారని చెప్పి డైరెక్ట్గా పోలీసులతోనే వాగ్వాదాన్ని దిగి ఆయన పోలింగ్ బూత్లోకి చొచ్చుకునే ప్రయత్నం చేశాడు. సో రిగ్గింగ్ జరుగుతోంది, బోగస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పి నేను లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. దీంతో ఏమాత్రం వినకుండా సిఐ శివకుమార్ నన్ను వెనక్కి నెట్టేశారు, నా గల్లా బట్టి బయటికి విసిరి పారేశారని చెప్పి ఆ అభ్యర్థి కూడా చెప్పాడు. సో ఆ అభ్యర్థి ఇచ్చిన సమాచారం మేరకే జగ్గారెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగారు. ఆ పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ని ఆపేందుకు ఆయన డైరెక్ట్గా చొచ్చుకెళ్ళడం కొంత హైటెన్షన్ రాజేసింది. సో సంగారెడ్డిలో 34వ వార్డు దగ్గర జరిగిన హైటెన్షన్ కాస్త పెద్ద ఎత్తున సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలపైనే ప్రభావం చూపించిందని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. జగ్గారెడ్డి ఏకంగా పోలింగ్ బూత్లోకి చొచ్చుకు వెళ్తూ పోలింగ్ని ఆపేస్తానంటూ మాట్లాడిన మాటలు అటు ఎన్నికలకు హాజరయ్యేటువంటి ఓటర్ల మనోభావాలు దెబ్బతీసాయన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అంటోంది. ఇప్పుడు సో ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి ఆయనపై వెంటనే పూర్తి స్థాయి కేసు ఫైల్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఈ ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో పోలీసులతో వాగ్వాదం ఇక్కడ. ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కిందే ఈ పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. సో అక్కడ పోలీస్ అధికారి సిఐ శివకుమార్ అనే వ్యక్తి తమ అభ్యర్థిని ఈ రకంగా గల్లాపట్టి కొట్టడమే అది తప్పు అన్నట్టుగా జగ్గారెడ్డి ప్రయత్నం ఫైట్ చేశారు. సో మన ఆర్టీవీ ఒక పోల్ కూడా కనెక్ట్ చేసింది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, జగ్గారెడ్డియా ఎస్సీఐ అంటే జగ్గారెడ్డి అని చెప్పి 70% అని చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు, ఇక్కడ జగ్గారెడ్డి తప్పు చేశాడని మీరు కూడా భావిస్తున్నారా? జగ్గారెడ్డి తప్ప, సిఐ శివకుమార్ తప్ప? సో డైరెక్ట్గా అభ్యర్థి గల్లా పట్టి బయటికి నెట్టేసినటువంటి ఆ సిఐ శివకుమార్ని మీరు వేలెత్తి చూపుతారా, లేదంటే జగ్గారెడ్డి ఆయన అత్యుత్సాహాన్ని ఆయన చేసినటువంటి ఈ యాక్షన్ని మీరు వేలెత్తి చూపుతారా? కామెంట్ చేయండి. నాతో పాటుగా మా ప్రతినిధి మహేష్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రైట్, అంతకంటే ముందు జగ్గారెడ్డి నిన్న అక్కడ ఎటువంటి రసాబాస్ దారి తీసింది, జగ్గారెడ్డి ఎటువంటి ఆందోళన చేపట్టారు, ఆ విజువల్ చూద్దాం. నేను ఏజెంట్ గా లోపల వెళ్తున్నా, గంట ఒకసారి పోలీసు వాళ్ళే చెప్పారు, గంట ఒకసారి ఏముందో చూసి రావాలి మీరు ఏజెంట్లు అంటే నేను పోయినా. పోతే ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంది. ఆడ ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంటే నేను పోయి సార్ ఇట్లుందా అంటే సిఎస్ఆర్ సార్ పేరేమో నడిపే అన్నాడు. సార్ అట్లా మాట్లాడకండి సార్, నేను క్యాండిడేట్, నేను పార్టీ నుంచి బలంగా ఉన్నా సార్ అని చెప్తే ఎల్లు మాట్లాడినా కదా ఎల్లు నడు అంటే నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. తీసిన ఫోన్ తీస్తే నా ఫోటోలు తీసిన అబ్బాయి నడవడానికి అలా బట్టి బయట పంపిండు. నన్ను నా కాలనీ ప్రజల మధ్యలో నన్ను గట్టిగా చేసిండు. నేను ఫీల్ అయినట్టు చేసిండు, మొత్తం నా ఇజ్జత్ తీసేసిండు సిఎస్ఆర్. నేను చాలా బాధపడి మా సార్ జగ్గారెడ్డి సార్కి ఫోన్ చేసి చెప్పుకున్నా, సార్ ఇట్లా ఎలక్షన్లో ఇట్లా బోగస్ ఓట్లు నడుస్తున్నాయి, ఇట్లా సిఎస్ఆర్ అపోజిట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుండు సార్, మమ్మల్ని ఇట్లా గల్లబట్టి దొబ్బేస్తుండు, బయటికి వచ్చి దొబ్బుతుండు సార్, గేట్ బయట వరకు దొబ్బేసిండు సార్. నేను సార్కి చెప్పేసిన, నిర్మలా జగ్గారెడ్డి మేడం కూడా చెప్పేసిన ఈ మాట. చెప్తే సార్ ఇమీడియట్లీ వచ్చి యాక్షన్ తీసుకుండు.
రాబా నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు రాబా నీకు నువ్వేమనుకుంటున్నావా లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు సినిమా అరవై ఇదేమన్నా ఏం తమాషానా నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకే మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఐని ఊక్కొని నేను ఆ సంగతి నేను తెలిచేస్తా అచ్చా వాడేవాడు హోంగాడు అరే హోంగాడు నేను మా బాబు 5వ ఆరేస్తాడు ఒక అమ్మగా అయ్యే కొట్టుంటే రానా నా కొడుకు చలో సీఏ గారు డిఎస్ఓ మీరు ఏమైనా చేసుకోండి నేనైతే ఇంకా టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు రోషం ఉంటే మీరు పక్క జరగండి వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు చేసుకుంటాను లేదు నా కోపం ఇప్పుడు చూసినా ఇట్లా మీరు ఒక సిఐ నీ సిఐ అతను అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ రైట్ ఇది సిచ్యువేషన్. జగ్గారెడ్డి డైరెక్ట్ గా ఆ సిఐని వదిలిపెట్టండి, ఆయన రివాల్వర్ తెచ్చుకుంటే నేను కూడా తెచ్చుకుంటానని చెప్పి జగ్గారెడ్డి చాలా ఆగ్రహానికి గురవుతూ మాట్లాడుకొచ్చారు. 26 ఏళ్ళు అవుతోంది నేను పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి రాలేదు, నేను ఇంతలా కోపంగా ఉన్నానంటే అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆ సీఎన్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది, ఆయనపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈసీ ఎస్పీని ఆదేశించింది. మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, సో హ్యాపెనింగ్స్ ఏంటి? సంగారెడ్డిలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైన ఓ సిఐ చేసుకున్న విషయం పైన జగ్గారెడ్డి ఆగ్రహంతో అక్కడ ఊగిపోయారు. ఏకంగా పోలీసులని తోస్తూ పోలింగ్ బూత్ లో ఆ పోలింగ్ నిలిపివేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రజెంట్ జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయమని ఈసీ సీరియస్ అయింది, రిపోర్ట్ కూడా ఇవాళ ఆదేశించింది. సో ఈసీ దీన్ని సుమోటోగా తీసుకుంది, జగ్గారెడ్డి పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా మనం నిన్నటి రోజు సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాగంగా 34వ వార్డుకు సంబంధించి రిజ్వానా బేగం కొడుకు అడ్డు అక్కడ ఎన్నికల వ్యవహారంలో ఐడెంటిటీ కార్డు తీసుకొని కూడా ఒక ఎన్నికల పరిశీలనకు సంబంధించి లోపలికి వెళ్లి వస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సిఐ శివకుమార్ అక్కడే ఉండి ఎందుకు లోపలికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి ప్రధానంగా అతను కాలర్ పట్టి బయటికి నెట్టేశాడని చెప్పి తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే అడ్డు అక్కడ తిరిగిన పరిశీలన చేస్తున్న సందర్భంలో బోగస్ ఓట్లు అదేవిధంగా రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఉద్దేశపూర్తి నేను లోపలికి వచ్చాను సార్ అని చెప్పి ప్రధానంగా చెప్తున్న సమయంలో ఫోన్ తీసే సమయంలో ఎవరికి ఫోటోలు తీస్తున్నారా అని చెప్పి సిఐ దురుసు ప్రవర్తనతో వెంటనే జగ్గారెడ్డికి ఫోన్ చేయడము, అక్కడి నుంచి జగ్గారెడ్డి ఉటావుట్న ఒక 34 వార్డుకు వచ్చిన సందర్భం చూసాము. అక్కడ చూస్తుంటే ఇటు పోలీసులకు ఇటు జగ్గారెడ్డి వర్గీయులకు కూడా తోపులాటలు కూడా జరిగింది. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఒక సిఐ శివకుమార్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక తొత్తుగా వ్యవహరించాడు, ఇప్పుడు కూడా అదే విధానంలో ముందుకెళ్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా ఒక తప్పు పట్టే పరిస్థితి చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సిఐలను ఇట్లా ఉంచొద్దు అని చెప్పి ప్రధానంగా స్థానికంగా ఉన్న డిఎస్పీ ప్రత్యేక గౌడ్ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి చూస్తాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు చూస్తే మా యొక్క కార్యకర్తపై చేయి వేసుకుంటే మేము ఈ యొక్క పోలింగ్ ను ఆపివేస్తామని చెప్పి పోలీసులపై నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే మరి నిజమైన పోలింగ్ ఆగిపోతుందని చెప్పి అక్కడున్న స్థానికులు ఓటర్లు కూడా భయాందోళనకు ఉన్న పరిస్థితి అయింది. పోలీసులు అందరూ కూడా రంగప్రవేశం చేసి ఎవరైతే వీళ్ళు జగ్గారెడ్డితో ఉన్నటువంటి కార్యకర్తలను వెంటనే వెనుకకు తీసుకెళ్లి సముదాయించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆ సిఐ శివకుమార్
ఈ యొక్క పని భవిష్యత్తులో చూసుకుంటాను హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చూస్తుంటే ఈ యొక్క సిఐ శివకుమార్ పై మండిపడ్డ పరిస్థితి. గత 26 సంవత్సరాల నుంచి కూడా పోలీస్ స్టేషన్ కూడా రానటువంటి వ్యక్తిని నేను. ఇటువంటి సంఘటన చూస్తుంటే పోలీసులు ఎందుకు ఇట్లా అత్యుత్సాహం చేస్తున్నారని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అక్కడనే పోలీసులు మాత్రం సంధాయించారు. స్థానికంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ వచ్చి జగ్గారెడ్డిని రిక్వెస్ట్ చేశారు, వద్దు ఖచ్చితంగా సిఐ తప్పు చేస్తే మీరు ఫిర్యాదు ఇస్తే మేము కేసు నమోదు చేస్తామని చెప్పిన సందర్భాన్ని చూసాము. కానీ జగ్గారెడ్డిపై ఇప్పటికే ఈ యొక్క సుమోటాగా తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. కేసు ఫైల్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి ఎస్పీకి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటరు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. పోలింగ్ టైంలో సంగారెడ్డి 30వ వార్డులో టెన్షన్ గా వాతావరణం నెలకొల్పినందుకు ఇటువంటి సుమోటాగా తీసుకుని ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, ఫైల్ చేయాలని చెప్పి ఈసీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగా సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కు వచ్చానని చెప్పి జగ్గారెడ్డి పదే చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం. పోలింగ్ ఆపేస్తానంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లిన జగ్గారెడ్డి ఆ పరిస్థితి చూస్తుంటే ఒక భయాందోళన వాతావరణం అవుతుంది. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట ఈ ఇష్యూపై ఈసీ సీరియస్ గా తీసుకుంది. సుమోటోగా ఖచ్చితంగా స్థానిక ఎస్పీ ఎవరైతే ఉన్నారో పంకజ్ పార్థోస్ కావచ్చు వీళ్ళకు ఈ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ యొక్క వివరంగా ఆధారాలు సేకరించి ఎవరు ఏంటి ఇది జగ్గారెడ్డి ఏం చేశారు ఆ సందర్భంలో, అదేవిధంగా అడ్డు అనే వ్యక్తి 34 వార్డు సంబంధించిన వారు ఈ యొక్క అన్ని ఆధారాలు సేకరించాలి. సిఐ శివకుమార్ పై కూడా ఖచ్చితంగా అంటే ఎటువంటి ప్రవర్తన చేశానని చెప్పి అన్ని రికార్డ్ అయ్యేది అక్కడ వ్యత్యాసం ఉంటుంది. ఖచ్చితంగా సీసీ కెమెరా సిఐ ఏం చెప్తున్నారు? సిఐని ఎవరిని తోయేదంటున్నారా, తోసానంటున్నారా? ఎందుకు అలా తోసేయాల్సి వచ్చింది? జగ్గారెడ్డి డైరెక్ట్ గా సిఐని ఆయన పోలీస్ అయితే కావచ్చు రివాల్వర్ తెచ్చుకోమనండి నేను కూడా తెచ్చుకుంటా అంతు తెలుస్తామన్న రకంగా అంత ఆగ్రహానికి ఊగిపోయారు. ఆయన జనరల్ గా ఆయన కామ్ గా ఎప్పుడు చూసినా మీడియా సమావేశాల్లో కానీ కొంత ప్లెజెంట్ గానే మాట్లాడుతుంటారు. ఆ వాయిస్ ఇంతలా కోపానికి ఎప్పుడు గురవరు. ఆయన 26 ఏళ్ల తర్వాత నేను వచ్చానని చెప్పి జగ్గారెడ్డి అంతలా ఆగ్రహానికి గురవుతున్నారంటే సిఐ రిప్లై ఏంటి అటువైపు నుంచి? ఖచ్చితంగా వచ్చిన సందర్భం బట్టి చూస్తుంటే అంటే అడ్డు అనే వ్యక్తిపై ఇటువంటి కాలర్ పై చేసుకున్నాడని చెప్పి ఆక్రోశంతో జగ్గారెడ్డి సిఐ శివకుమార్ గతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారని చెప్పి ఇంకా కోపగించి ముందుకొచ్చిన పరిస్థితి. కోపానికి వచ్చిన పరిస్థితి సందర్భంలో డిఎస్పీ సత్యగౌడ్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు ఒక సున్నితమైన అంశం కాబట్టి ఖచ్చితంగా ఎవరిని కూడా అక్కడ ఉంచారు కాబట్టి సిఐ అదే రీతిలో ఈ యొక్క అడ్డు కూడా చెప్పిన సందర్భాన్ని బట్టి అడ్డు ఒక ఇష్టం కొద్దీ స్వీకరిస్తే అక్కడ సర్దుమనేది కానీ అడ్డుపై చేయి వేసుకోవడానికి కూడా జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే స్థానిక ఓటర్లపై చేయి వేసుకున్నాడు, నా మనోభావాలు దెబ్బతిన్నారనే ఉద్దేశం కొద్దే జగ్గారెడ్డికి ఫోన్ చేశారు తప్ప ఇటువంటి సంఘటనలు సిఐ దుర్సిన ప్రవర్తన వల్లే ఇటువంటి జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నాను. సిఐ మాత్రం నేను ఆ కోణంలో చూడలేదు. ఖచ్చితంగా నేను ఇటువంటి ఎలక్షన్ విఘాతం కలగకుండా ఉండాలి, ఒక సామరస్యంగా ప్రశాంత ఎన్నికలు జరగాలనే ఉద్దేశం కొద్ది అటువంటి సంఘటన బట్టి నేను చెప్పాను తప్ప నీకు అడ్డుపై ఏం కోపం లేదు, ఇటు జగ్గారెడ్డిపై నాకు ఏం కోపం లేదని చెప్పి ప్రధానంగా సిఐ అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు ఈసీ మాత్రం ఈ సుమోటాగా తీసుకొని జగ్గారెడ్డిపై కేసు నమోదు చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. మనోజ్ రైట్, జగ్గారెడ్డి కూడా ఒక సోషల్ మీడియా పోస్ట్ లో రియాక్ట్ అయ్యారు, నేను దాన్ని చూస్తున్నాను. సో ఫేస్బుక్ లో ఆయన రియాక్ట్ అయిన పోస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను మీడియాలో చూశాను సంగారెడ్డిలో జరిగినటువంటి గొడవల పైన ఎన్నికల కమిషన్ స్పందించింది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి, ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లు తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. సో ఒక్కో వార్డులో 300కు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపించారు. సో అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేయిస్తున్నారు. సో దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సిఐ శివకుమార్ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్ళాను, గొడవ జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ జగ్గారెడ్డి తప్పుపడుతున్నారు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులు బాధ్యులు కాదా అంటూ కూడా జగ్గారెడ్డి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో పాటుగా అంటే డైరెక్ట్గా జగ్గారెడ్డి కౌంటర్ చేస్తున్న మాట ఏంటంటే, ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్ కూడా బాధ్యత వహించాలి, మీరే దొంగ ఓట్లు నమోదు చేయించారు అన్నట్టుగా జగ్గారెడ్డి విషయాలు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం, ఆ తర్వాత మీకు ఆ సోషల్ మీడియాలో జగ్గారెడ్డి పెట్టిన పోస్ట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదానికి సంబంధించి విజువల్ ప్లే చేయండి. కాలంలో ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు. నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమా అర్హలైనా ఇదేమన్నా ఏం తమాషానా?
నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఏ నూక్కొని నేను ఆ సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబుకు 5 అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే కొట్టు రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను దగ్గర కావునంతా ఒక్క సీఏ చేసిన కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసినా ఇట్లా మీరు. వాటి జగ్గారెడ్డి రియాక్షన్ మనం చూస్తున్నాం. ఎస్, ఇది తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. సో ఇప్పుడే నేను మీడియాలో చూశాను, సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కో వార్డులో 300కు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపించారు. అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సిఐ శివకుమార్ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్ళాను, గొడవ జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు? ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులు బాధ్యులు కారా? ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి అని చెప్తూ ఆయన దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్ అధికారులు విఫలమై దొంగ ఓట్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టేనా? అంటే దొంగ ఓట్లని అడ్డుకోవాల్సిన మీరు దొంగ ఓట్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాటిని అడ్డుకున్నందుకు మాపై కేసులు పెడతారా, మా పైన కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టేనా అంటూ జగ్గారెడ్డి క్వశ్చన్ చేస్తూ తన సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ మెసేజ్ని షేర్ చేశారు సోషల్ మీడియా పోస్ట్లో. సో ప్రస్తుతం జగ్గారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. అంటే ఈ ఉద్రిక్తత పరిస్థితి మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. 34వ వార్డు దగ్గర జరిగిన ఆ ఉద్రిక్తత పరిస్థితి కాస్త ఏకంగా సంగారెడ్డి మున్సిపాలిటీ వ్యాప్తంగా వ్యాపించడం, ఎలక్షన్ కమిషన్ దాన్ని సుమోటోగా తీసుకొని ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చి ఎస్పీకి ఆదేశించి వెంటనే కేసు నమోదు చేసి రిపోర్ట్ చేయాలని చెప్పడం, ఇప్పుడు జగ్గారెడ్డి దాన్ని రియాక్ట్ అవ్వడం, వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి కొంత హైటెన్షన్ రాజుకుంటూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు జగ్గారెడ్డి 34వ వార్డుకి సంబంధించిన రిగ్గింగ్ జరిగిందని ఆయన చెప్తూ ఉన్నారు, బోగస్ ఓటింగ్ అంటున్నారు, దొంగ ఓట్లు అంటున్నారు. కాబట్టి మరి గతంలో ఆయన ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఇప్పుడు మరి నిజంగానే ఆ దొంగ ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలవబోతుందా? నిజంగానే కనుక అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధిస్తే జగ్గారెడ్డి ఇక్కడి నుంచి ఎటువంటి ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీయబోతున్నారు, మళ్ళీ ఎటువంటి ఒక ఆందోళన రేకెత్తించబోతున్నారో తలుచుకుంటేనే కొంత హైటెన్షన్ కనిపిస్తోంది, కొంత ఆందోళనగా అనిపిస్తోంది. సో మరి చూద్దాం జగ్గారెడ్డి ఏం చేయబోతున్నారు ఏంటనేది. సో జగ్గారెడ్డి మాటలు వింటుంటే ఆయన ఏమాత్రం తగ్గేలా లేరు. ఇక్కడ ఆయన పోస్ట్ చూసినా కూడా నాది తప్పేది కాదన్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ సిఐ శివకుమార్ చేసిన నిర్వాహకం మూలంగానే ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దొంగ ఓట్లని బోగస్ ఓటింగ్లు అక్కడ చేపిస్తున్నారు కాబట్టి అడ్డుకోవడానికే మా అభ్యర్థి వెళ్ళాడు అన్నట్టుగా దాంట్లో జగ్గారెడ్డి మెన్షన్ చేసుకొచ్చారు. సో ఏదేమైనా నిన్న ఉద్రిక్తత పరిస్థితి మధ్యలోనే సంగారెడ్డిలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి ఈరోజు కొంత వార్ రూమ్ క్రియేషన్ కానీ అంటే ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. రేపు ఓట్లు లెక్కిస్తారు, ఏం జరుగుతుందో చూడాలి. సో మీ సపోర్ట్ ఎవరికి? జగ్గారెడ్డికి మీరు సపోర్ట్ ఇస్తారా లేదా అక్కడి పోలీస్ అధికారులకు సపోర్ట్